ఈ రోజు మనం రోస్ట్ చేద్దాం మావా స్వే గర్ల్స్. వన్ వర్డ్ అబౌట్ దిస్ గర్ల్స్ ఇస్ గలీజ్ గర్ల్స్. షేమ్ ఆన్ దిస్ గర్ల్స్ బికాజ్ మావా వీళ్ళు చేసే బూతుల క్రింజ్ కి వీళ్ళని స్వే గర్ల్స్ కాదు కదా, చీ గర్ల్స్ అన్నా తక్కువే, గలీజ్ గర్ల్స్ అన్నా తక్కువే, ఏమన్నా తక్కువే. షేమ్లెస్ గర్ల్స్. వీళ్ళు ట్రోల్ అని చెప్పి బూతులు మాత్రమే మాట్లాడి దాన్ని కాంటెంట్ అనుకొని స్వే గర్ల్స్ అని పేరు పెట్టుకుని మొత్తం గర్ల్ కమ్యూనిటీకి షేమ్ ఆన్ గర్ల్స్ అన్నట్టుగా వీళ్ళ కాంటెంట్ వెళ్తది మావా. సారీ దాన్ని కాంటెంట్ కూడా అనలేం, రోత. సారీ రోతను షేమ్లెస్ కాదు బ్రో. అసలు వీళ్ళ కాంటెంట్ ని వీళ్ళని అనడానికి కొత్త పదాలు కనిపెట్టాల్సి వస్తదేమో మరి. ఎందుకంటే రోత అయినా రోతగా ఉంటది, కానీ ఈవిడ చేసేది మాత్రం రోతకి రంబోలలా ఉంటది, సిగ్గుకే సిగ్గుచేటు వచ్చేలా ఉంటది, చీకే చీ అనేలా ఉంటది. నేను మాటల్లో చెప్పలేను, కానీ వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు అర్థం అవుతుంది. You guys can carry on anything like trolling నా పైన చేయొచ్చు. చేసుకో అని అనింది కదా. రాడ్ దింపితే గ్రౌండ్ కి వెళ్ళిపోవాలి. పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. అరే వేసేది ఎవరు వేయించుకునేది ఎవర్రా నాకు అర్థమైతే లంచ్ జోడుకున్నారా లంచ్ జోడుకున్నారు సరే లంచ్. వాళ్ళని వేసేది ఎవరో పక్కన పెట్టు, నువ్వైతే వేయించుకునే దానివే కదా. అదే అక్షంతలు. నువ్వు ఎన్నైతే ట్రోల్స్ చేసావో అంతకు మించి నీ మీద ట్రోల్స్ పడ్డాయి. నువ్వు ఎందరినైతే బూతులు దెంగావో నిన్ను అంతకు మించి బూతులు దెంగారని చెప్తున్నా. అయినా ఒకడు క్రింజు చేస్తా ఉండు అంటే వాణ్ణి సంజా అని తిట్టడం ఓకే, కానీ వాణ్ణి అమ్మని కూడా తీసుకొచ్చి గింజా గొడక అని తిట్టడం అది కరెక్టా? ఒకడు బ్యాడ్ గా వీడియోస్ చేస్తే వాడిని బ్యాడ్ గా ట్రోల్ చేయి తప్పించి తిట్టొద్దు. ఒకవేళ వాడు తిడితే అప్పుడు తిట్టు, తిట్టినా వాడిని తిట్టాలి గాని వాడి ఫ్యామిలీని తీసుకొచ్చి తిట్టొద్దు. ఒకవేళ తిట్టినా సరే వాడి వల్ల సొసైటీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అంటే అప్పుడు తిట్టాలి. ఊరికే వచ్చి బూతులు తెంగొద్దు, తెంగితే నిన్ను తెంగుతారు. వాడంటే పిచ్చి నా కొడుకు, పని లేక వచ్చి వాడి పిచ్చిని తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ఫేమ్ అయ్యాడు. వాడిని ట్రోల్ చేసి నువ్వు పెద్ద ట్రోలర్ అనుకుంటున్నావు. చూసావా, నువ్వు ట్రోలర్ కాదు పిచ్చిదానివి. ఎందుకంటే పిచ్చోని కూడా వదలకుండా బూతులు తెంగావు కాబట్టి. అంటే మావా ఈ మధ్య చాలా మంది పిచ్చోళ్ళు వచ్చి కొడంగల్ శేఖర్ గాంతో సహా చాలా మంది పిచ్చోళ్ళు వచ్చి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చోళ్ళు కూడా రీల్స్ చేసి ఫేమ్ అవుతున్నారు. వీళ్ళు కూడా వాళ్ళని ట్రోల్ చేసి ఏదో సెలబ్రిటీ లాగా ఫోజ్ దింగుతున్నారు. అంటే నువ్వు ట్రోల్ చేసినా తప్పలేదు, కాకపోతే అది నవ్వొచ్చే విధంగా క్రేజీగా ఉండాలి గానీ బూతులు తిట్టొద్దు. అంటే ట్రోలింగ్ ఇన్ ద సెన్స్ ఇన్ ద సెన్స్ వితౌట్ ఎనీ సెన్స్ లేకుండా ఉంటే అది ట్రోలింగ్ అవ్వదు. అదే మీరు ఎప్పుడు వాడతారే గింజా గింజా అని గింజేశాలు అంటారు. 300K ఫాలోవర్స్ ఏంది మొత్తం ఇప్పేసి వీడియోలు చేసేసి 300K ఏంది 500,000 కాదు 2 million కాదు 3 million మొత్తం మిలియన్సే మనకి లంజేది. ఇక్కడ ఆవిడని వచ్చి బట్టలిప్పి వీడియోస్ చేస్తే ఎవరికైనా 1 million 2 million వస్తాయని చెప్పి ఆవిడని ట్రోల్ చేసి ఆవిడని గింజా అన్నావు. మరి ఇప్పుడు ఇక్కడ నువ్వు చేసింది ఏంటి? ఇక్కడ మాత్రం నువ్వు బాగా కావాలని షో ఆఫ్ చేయొచ్చు. ఆవిడ మాత్రం షో ఆఫ్ చేసి వీడియోస్ చేస్తే ఆవిడని నువ్వు గింజా అంటావు, తిడతావు. బట్ నిన్ను మాత్రం ఇప్పుడు ఏమనాలి? నిన్నెంత పెద్ద లంజేది అది. సర్లే బ్రో, మనం కూడా వాళ్ళలాగా వాళ్ళనంటే మనకి ఏమొస్తుంది చెప్పు, వద్దులే. అందరికి. సో ఇవాళ మా 2 టీంలు మాత్రం పక్కా చెలరేగిపోతున్నారు. 2 టీంలు చెలరేగిపోవడం కాదు, వాళ్ళు చెలరేగిపోతున్నారు అని చెప్పి 2 టీం బాల్ పెట్టుకొని నువ్వు చెలరేగిపోతున్నట్టుంది. అయినా క్రికెట్ బాల్ తో క్రికెట్ ఆడినట్టు నువ్వు నీ బాల్స్ తో సామాన్ ఆట బానే ఆడుతున్నావు కదా. నీ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో ప్రతిదీ వచ్చి సామాన్లు ఆట ఆడి ఫేమస్ అయిపోయినట్టు బిల్డప్ మింగుతుంది. అదంతా సామాన్ ఫేమస్, నాట్ ఏ ఇండివిజువల్ హ్యూమన్ ఫేమస్. ఇట్స్ ఏ సామాన్ ఫేమస్. అయినా పక్కోళ్ళని గింజ ఉడక అని బూతులు లెంగి వీడియోస్ చేసే ముందు నీ వీడియోస్ కి వచ్చే కమెంట్స్ ఒకసారి చెక్ చేసుకుని సీరియస్ గా ఆలోచించు. అప్పుడు అర్థమవుద్ది ఎవరు పెద్ద అనేది. ఆశా కంటున్నారు గుంటారు. ఆహా, ఎందుకక్క వేరే వాళ్ళకి నీతులు దెంగి నువ్వు కథలు దెంగుతావు? మరి నువ్వు ఇక్కడ చేసింది ఏంటి? ఇప్పుడు ఈ రీల్ చేస్తుంది ఎందుకు తెలుసా? అక్కడ కేటీఆర్ ఫేస్ ఉంది. కేటీఆర్ ఫేస్ అంటే కొంచెం అభిమానం కదా, అందుకే ఆయన రిప్లై మీ బేబీ అంట. సో కేటీఆర్ నాకు మెసేజ్ కమెంటేషన్ అని నేను ఫీల్ అయ్యి ఇప్పుడు హలో బాబు సరిపోయింది. ఆవిడ మాత్రం ఎన్టీఆర్ ని కమెంట్ అడుక్కుంటే అది క్రింజు, కానీ ఈవిడ మాత్రం కేసీఆర్ డీపీ ఉన్నా సరే కేటీఆర్ అని క్యాప్షన్ వేసి కేటీఆర్ ని బాబు అని కేటీఆర్ కి పులిహోర మింగినట్టుంది. కేటీఆర్ కి ఇండైరెక్ట్ గా కమెంట్ చేసినట్టుంది. మరి ఆవిడది క్రింజ్ అయితే మరి ఇప్పుడు నువ్వు చేసింది ఇంకెంత పెద్ద క్రింజో నువ్వే అర్థం చేసుకో. మళ్ళీ ఆవిడని ట్రోల్ చేసి ఆవిడని గింజ అన్నావు, అదే పని ఇక్కడ నువ్వు చేస్తున్నావు. మరి నువ్వెవరు?
లంజవా రేపటికి నాకు 1 month ప్రెగ్నెన్సీయా? నాకు 1 month ఐడి క్రియేట్ చేసి సో 45+ ఉన్నారు అంటే ఐఎమ్ హ్యాపీ టు బి హానెస్ట్. అండ్ నమ్మ ఈవిడ చేసే క్రింజ్ లో బూతు ఇల్లీగల్ ట్రోల్సే అనుకుంటే ఈ మొగ్గలో కాంటెంట్ కి మళ్ళీ ఆవిడ వచ్చి ఎలివేషన్ ఇచ్చుకుంటది మావా. అయినా ఆ ఉప్పల్ బాలుగాడికే నియర్లీ 250K ఫాలోవర్స్ ఉన్నారు. వాడే వచ్చి ఎప్పుడు ప్రౌడ్ గా చెప్పుకోలేదు. నువ్వు వచ్చి చెప్పుకుంటున్నావు అంటే మరి నిన్నేమనాలో? ఆ వల్ల మీకు ఎవ్రీథింగ్ ప్లస్ జరుగుతుంది, వ్యూస్ ఆర్ లైక్స్ ఎనీథింగ్ అంటే ఐఎమ్ లిటరలీ హ్యాపీ. యూ గైస్ కెన్ క్యారీ ఆన్ ఎనీథింగ్ లైక్ ట్రోలింగ్ నా పైన చేయొచ్చు. ఓకే, నువ్వు క్రింజ్ గార్లని ట్రోల్ దింగి పిచ్చి గార్లని ట్రోల్ దింగి ఫేమ్ అయ్యాను అని అనుకుంటున్నావు. నిన్ను ట్రోల్ చేస్తే అది నీకే ప్లస్ అయ్యిద్ది అని నిన్ను కూడా ట్రోల్ చేయండి అని చెప్తున్నావు. ఇది ఎలా ఉందంటే గింజల్ని వచ్చి గాడిద మింగితే ఆ గాడిద కూడా బూతులు దింగి ఫేమ్ అయ్యి నేను ఫేమస్ అయ్యాను అని అనుకుంటుందంట. అందరికి ఆర్సీబీ ఇంటికి పోయింది అని చెప్పేసి తెగ ఏడ్చారు కదా పాయింట్స్ టేబుల్ లో 10th place లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమైందిరా, ఇవాళ గట్టిగా మ్యాచ్ ఆడి గెలిచి 7th place కి వచ్చేసి దీనమ్మ ప్రతి ఓడు క్రికెట్ రివ్యూలని, హీరో ఫ్యాన్ వార్స్ అని, మూవీ రివ్యూలని, క్రింజ్ లో సొల్లు దెంగి స్క్రాప్ ఫాలోవర్స్ ని లిస్ట్ లో పెట్టుకుని ఏదో ఫేమ్ అయినట్టు పోజ్ దెంగుతారు. ఈయన ఒక క్రికెటర్ ని లేదా క్రికెట్ టీమ్ ని హీరోని పట్టుకుని ఫేమ్ అవుతున్నారంటే అది వాళ్ళ గొప్పతనం గానీ మీ గొప్పతనం ఎలా అవుద్దిరా ఎర్రి పువ్వులారా. విరాట్ కోహ్లీ, ప్రభాస్, మహేష్ బాబు వీళ్ళ వల్ల బిజినెస్ అవుద్ది. మన గవర్నమెంట్ ఎకనామిక్ కూడా వీళ్ళ వల్ల హెల్ప్ అవుద్ది. చాలా మంది పీపుల్ కి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది వీళ్ళ వల్ల. బట్ మీ వల్ల ఏం ఉపయోగం రా, ఎదవలో స్క్రాప్ టైం అంతా బొక్క. మళ్ళీ వీళ్ళని కూడా ఫాలో అయ్యి ఎంకరేజ్ చేసే పీపుల్ ఉంటారా ఇక్కడ అసలు. మీరే పెద్ద స్క్రాప్ గల్లా బిహేవ్ చేస్తున్నారు కదరా, ఇంకా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకెంత పెద్ద స్క్రాప్ గల్లా అయి ఉంటారా ఎర్రిపోలారా. అయినా హీరోలు, క్రికెటర్స్ వాళ్ళు ఎథిక్స్ ని బ్రేక్ చేయరు. బట్ మీరెందుకు ఎథిక్స్ ని బ్రేక్ చేస్తారా వాళ్ళ ఫ్యాన్స్ అయ్యి ఉండి? ఎందుకంటే మీరు ఎర్రిపోలు కాబట్టి. అయినా సెలబ్రిటీస్ ని వాడుకొని ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లలో రివ్యూలు ఇచ్చి వాళ్ళ పేరెట్టుకొని వీడియోస్ చేసి ఫేమ్ అయ్యామని చెప్పి పోజ్ దెంగే వాళ్ళంతా స్క్రాప్. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద తెలియదు. ఓ నీ కాంటెంట్ ఇక్కడ నుంచి ఇన్స్పైర్డా? మరి గల్లీ పోరీస్ లో ఉన్న ఒక పోరీ నుండి నీ క్లిక్స్ ఉన్నాయి అంటే అప్పుడే అర్థం చేసుకోవాలి నీది కాంటెంట్ కాదు పూతని. అయినా మన దేశంలో ఇలాంటి కాంటెంట్లకి రీచ్ అండ్ వాల్యూ ఉంటుంది అంటే అర్థం చేసుకోవాలరా ఇది కలియుగం అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అక్క నన్ను ఫస్ట్ బ్లాక్ చేసింది. సెకండ్ థింగ్, నాకు ఆ సాంగ్ పైన ఊపుతుంది కదా, అవి చాలా నచ్చినాయి. సారీ, ఆ సాంగ్ నాకు చాలా నచ్చింది. అంటే నువ్వు లెస్బియనా లేక బయోసెక్స్ వల్ల? మరి దాన్ని చూస్తే నీకెందుకు చూడాలనిపిస్తుంది? అదే బాల్స్. నాకు అప్పుడే డౌట్ కొట్టింది నీది పెద్ద ఎల్ కమ్యూనిటీ అని. అందుకే కదా ఇంత ఓవర్ హైప్ యాటిట్యూడ్ పెట్టి పోజ్ మింగుతావు, షేమ్లెస్ గర్ల్ లాగా వైబ్స్ చూపిస్తావు. ఓకే, ఎల్ కమ్యూనిటీ అంటే మామూలుగా ఉండదు. మరి అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద తెలియదు. ఈ అక్క నన్ను ఫస్ట్ బ్లాక్ చేసింది. నువ్వు చేసే క్రింజ్ బూతులకి నిన్ను బ్లాక్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా? అయినా ఆ యుఎస్ తల్లిని నేను కూడా రోస్ట్ చేశా, కానీ నీలాగా పచ్చి బూతులు మింగలేదు. ట్రోల్ చేసిన వాళ్ళు ఎట్లనే ట్యాగ్ చేస్తారు, నా వరకు రీచ్ అవుతుంది. వాళ్ళకి హైప్ క్రియేట్ అయింది నా వల్ల. ఐ నో దట్. మరి నీకు హైప్ క్రియేట్ అయ్యింది ఎవరి వల్ల? క్రింజ్ నా మట్టలు పిచ్చి నా కొడుకులు వచ్చి పిచ్చిలో రీల్స్ చేసుకుంటే వాళ్ళ రీల్స్ కి నువ్వు రియాక్ట్ అయ్యావు. సారీ, వాళ్ళని బూతులు తెంగావు. అది మర్చిపోయి నిన్ను నువ్వు ఏదో సెలబ్రిటీ లాగా గొప్ప అని అనుకుంటున్నావు, ఫేమ్ అయ్యావు అని అనుకుంటున్నావు, కానీ బూతులు తెంగి పెద్ద బూతని తెలుసుకోలేకపోతున్నావు. సింపుల్ మామ, ఇన్స్టాగ్రామ్ ఎలా అయిపోయిందంటే అటు గింజల కొంప కామాందుల అడ్డా అన్నట్టు అయిపోయింది మామ. చూస్తోంది చెప్తున్నామండి. మళ్ళీ క్రింజ్ సొల్లు కాంటెంట్లు. అసలు ఎవడెవడో వచ్చి బూతులు మాట్లాడి దాన్ని ట్రోల్ అంటాడు, రోస్టింగ్ అంటాడు. బట్ ట్రూగా ఎంటర్టైన్ చేసి హెల్దీ రోస్ట్లు కొట్టి మీమ్స్ వేసే ట్రోలర్స్ ఉన్నారు, రోస్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎవ్రీబడి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. బట్ క్రింజ్ గాళ్ళు కూడా అంతే ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇన్స్టాగ్రామ్ ఎలా అయిపోయిందంటే కుక్క ఉచ్చబూసినా సరే పంది పెయ్యి తిన్నంత ఈజీగా ఫేమ్ అయిపోతున్నారు. సరే ఫేమ్ అయితే అయ్యారా, మళ్ళీ సెలబ్రిటీ లాగా షో ఎందుకు దింగుతారా? ఎర్రిపోకుడురా మీరు అసలు. నెసెసరీ లైక్స్, వ్యూస్ ఎవరికి రాదు బ్రో. సో నేను పోస్ట్ చేస్తున్న 1 డేకే నా ఫాలోవర్స్ చూడండి అండ్ నా రీచ్ చూడండి. నాకు నెక్స్ట్ డేనే లాక్స్ లో వెళ్ళిపోతున్నాయి వ్యూస్. సో అన్నెసెసరీ ఎవరు ఏం లైక్ చేయరు కదా. ఏంటమ్మా అన్నెసెసరీ లైక్స్, ఫాలోవర్స్ రారా? అవే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో క్రింజ్ కాంటెంట్, సెల్లు కాంటెంట్, బ్యూటీ మార్కెటింగ్, అదే బట్టలిప్పి వద్దన్న గుచ్చి గుచ్చి చూపిస్తారు కదా, డాన్సులు వేస్తారు కదా, ఆ కాంటెంట్. సరే ఈ సొల్లు గాళ్ళని, క్రింజ్ గాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి రోస్ట్ చేసి మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేసే పూచి నాది. టైం తీసుకొని అందరినీ చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఒక కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేసి వాళ్ళకి కూడా రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి మావా.